Student Activities and Care. CRT Training. Flexible Curriculum. KL, deemed to be University. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సుదర్శన్ రెడ్డి గారు తప్పుతుందని చెప్పండి. ఆడవారు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా, నీటిపారుదల శాఖ మంత్రులు చెప్పండి. నేను నిజామాబాద్ జిల్లాకు వరద దాని అయినటువంటి ఒక గుప్తాలి సాగర్ ప్రాజెక్టే ఆధునీకరణ చేసి నిర్మాణం పూర్తి చేయబడి 2 పంటలు నీరు అందించేస్తున్నారు చెప్పండి. అదే 20, 21, 22, 3 ప్రాజెక్టులు ఉన్నాయి. 21 ప్యాకేజ్ ఏమైంది అడుగుతున్నాను. ఇలా ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతుందో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయా? ఇలా కరువు ఏర్పడ్డది, కరువు బాధ్యులు ఎవరో చెప్పని నేను అడుగుతున్నా ప్రశాంత్ రెడ్డి గారిని. ఈ ప్రాంతంలో సాగునీటి ఎంత నిజంగానే ఏర్పడినట్లయితే బాధ్యుడు ఎవరే? నువ్వు కాదని అడుగుతున్నాను. ఏ అక్టోబర్లో ఏదైతుందో ఇలా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో, ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నట్టుగా నీటిని 10 TMC నీటిని నువ్వు గోదావరి నదిలోకి వదలడం జరిగిందని చెప్పి అంటున్నా. నువ్వు ఏ రివర్స్ పంపింగ్ తో ఏదైతుందో దిగువ నుండి ఎగువ నీటిని ఎత్తిపోవడం జరుగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో నీరు మన లభ్యత లేని సమయంలో ఏదైతుందో కింది మేడిగడ్డలు నీరు ఎత్తిపోస్తా అని చెప్పన్నాడు. మరి ఏ అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో ఆ నీరు కింది తరలించి దానికంటే ఆ నీటిని పైకి రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తి ఎస్ఆర్జీ ప్రాజెక్టు 2 కుండలా నింపుకొని 28 TMC నీటిని మనం నిలుపుకుంటే ఈ సమస్య వస్తుండేనానే. కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 14 వరకు ఏదైతుందో రాష్ట్రంలో అధికారంలో ఉండడమే కాదు, ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఏదైతుందో అందులో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని సీమాంధ్రలో ఉన్న 25 పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే భావనతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని చెప్పి మనం చేస్తున్నా చెప్పండి. సరే, ఎన్నికల ఫలితాలు ఆయన కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడు భావించిందే. 2004 కానీ 14 కానీ 2 పర్యాయాలు చెప్పంటున్నాను. నేను ఉద్యమ నాయకుడిగా భావించి 2 పర్యాయాలకు అవకాశం కల్పించింది. 10 సంవత్సరాలు ఏదైతుందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగింది. మరి ఏ మేరకు ఉద్యమ ఆకాంక్షలు నిలబెట్టబడడం జరిగిందనేది గమనించాలని చెప్పంటున్నాను. 10 సంవత్సరాల కాలం సుదీర్ఘ ప్రభుత్వం నిర్వహింపజేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమ ఆకాంక్షలు ఎప్పుడైతే నెరవేర్చలేకపోయాడో ప్రజలు మార్పు కోరింది. ఆ మార్పుకు అనుగుణంగా ఏదిస్తుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిందని చెప్పి అంటున్నాను. దయచేసి మన ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం రైతాంగమే మనం చెప్పంటున్నాను. కులానికి ఎవరమైనా ఆర్మూర్ కానీ, పాల్కొండ కానీ, నిజామాబాద్ రూరల్ కానీ, బోధన్ కానీ మనమందరం ఏదైతే మా ప్రాంతం జగించాలి కానీ, కోర్టులు కానీ అంతా రైతాంగం ఏం చెప్పంటున్నాం. వ్యవసాయంపై ఆధారపడుతుందని చెప్పంటున్నాం. ఈ ప్రాంతానికి సాగునీరు కల్పించాలనే భావన లక్ష్యంతో ఆడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసినటువంటి పోచంపాడు ప్రాజెక్ట్ ఆ నిర్మాణం పూర్తి చేయగలిగితే ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందనే భావనతో పోచంపాడు ప్రాజెక్ట్ ఏదైతుందో నిర్మాణం పూర్తి చేసి కాలువల ద్వారా మన నీరు అందింపజేసేటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని చెప్పండి. వారు కానీ సోరిశెట్టి గారికి చెప్పండి. నేను ఈ ప్రాంతం రైతాంగం కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల ప్రోత్సహింపజేయాలనే ఒక భావనతో ఏదైతుందో సెజ్ ఏర్పాటు చేసిన 400 ఎకరాలతో వ్యవసాయ పరిశోధన చేయబడే విధంగా ఏదైతుందో ప్రాసెసింగ్ యూనిట్ నందిపేట ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయబడే విధంగా అందులో కాంగ్రెస్ పార్టీ 400 ఎకరాలు సేకరింపజేసి సెజ్ ఏర్పాటు చేసింది. అబద్ధమే.
మరి 400 ఎకరాలు వినియోగింపజేయబడే విధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ ఏమైనా కార్యక్రమం చేపట్టినాదే? మీ బాధ్యత లేదా చెప్పంటు నేను. అదే కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అండగా నిలిచే విధంగా చెప్పంటు నేను. ఈ ప్రాంతంలో రైతాంగానికి అండగా నిలిచి పసుపు నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా ఇది పసుపు బోర్డు ఏర్పాటే కాదు, పసుపు బోర్డు ఏర్పాటుతో పాటుగా పసుపు బోర్డులో నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా కార్యక్రమం అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడుతుందని చెప్పండి. మీ అదృష్టం కొద్దీ 10,000 రూపాయలు క్వింటల్ వస్తుందా? ఏ విధంగా వస్తున్నది? కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ ఏమిస్తుందో పసుపులో నాణ్యత ప్రమాణం పెంపొందించడం కాదు. ఏమైపోయిందా? రైతుల్లో ఒక నిరాశ నిస్పృహతో ఏదైతుందో సాగు విస్తృతం తగ్గిపోయిందా? ప్రకటింపజేయబడడం జరుగుతుందో ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింపజేయడం ప్రభుత్వం బాధ్యత కాదని చెప్పంటూ నేను. కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో ప్రకటింపజేసేటువంటి కనీస మద్దతు ధర కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రకటింపబడ్డ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించి రైతాంగానికి ఏదైతుందో చివరి గింజ వరకు మద్దతు ధర కల్పింపజేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత. నేను లక్ష్యం చెప్పి మనం చేస్తున్నాను. నిజమా అబద్ధమా? నేను అడుగుతా, అరవింద్ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను చెప్తున్నా. నేను రైతాంగం పండించే ప్రతి వ్యవసాయ ఉత్పత్తి చివరి గింజ వరకు ఏదైతుందో ప్రభుత్వం నిర్వహించే మద్దతు ధర కల్పింప చేయడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ఆ కార్యక్రమం అమలు చేయబడడం ఏదైతుందో ఇక్కడ ప్రతినిధిగా మేము తీసుకుంటామని చెప్పండి. రుణమాఫీ గురించి మాట్లాడుతున్నానే. నేను అడుగుతున్నా, ఈ దేశంలో ఏదైతుందో రైతాంగానికి కిసాన్ కి ఆమ్దానీ 2 गुना కరుంగానడా? కిసాన్ కి ఆమ్దానీ 2 गुना కరుంగా అన్నాడు మోడీ గారు. అంటే రైతు వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తాడు. రైతు వ్యవసాయ ఆదాయం రెట్టింపు పక్కన పెట్టాడు కానీ పెట్టుబడి మాత్రం రెట్టించాలి. పెట్టుబడి రెట్టించాలి. రైతు ఏదైతుందో అప్పుల ఊపులకు నెట్టకపోతున్నాడు. రైతు అప్పుల ఊపులకు నెట్టబడ్డప్పుడు ఏదైతుందో ఆ రైతులు ఆదుకునే విధంగా రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వం ఉంటుందా? ఉండదే? జాతీయ స్థాయిలో రైతాంగానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం 2008-9 మధ్య కాలంలో నేను మీకు గుర్తు చేస్తున్నా, ఎన్నికల్లో ప్రకటన చేయకుండా కానీ ఏదైతుందో 8-9లో మొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని చెప్పి అంటున్నాను. 2004-14 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం నేను చెప్పినాయా? నువ్వు చెప్పినాయన ఒకటి. 4-14 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమం నేను చెప్పింది. 14 నుండి 23 వరకు ఏదైతుందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది. పోయిన ఎన్నికప్పుడు మిత్రుడు అరవింద్ గారు ఏదైతున్నదో అందరూ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న కవిత గారు ఏదైతుందో ఒక రైతు వ్యతిరేక ముద్ర పట్టడంతో రైతు సంక్షేమానికి కావాల్సిన కార్యక్రమం చేపట్టలేకపోతుందని చెప్పని అరవింద్ గారు గెలవడం జరిగిందంటే కేవలం ఈ ప్రాంత రైతాంగం ఏదైతుందో ఆనాడు ఏదైతుందో మార్పు కోరి అరవింద్ గారికి ఏదైతే అవకాశం కల్పించింది. నిజమాబద్ధమే? నేను అడుగుతున్నా, నువ్వు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నవే నువ్వు. నేను పసుపు బోర్డు తెస్తా, పసుపుకి ఏదైతుందో నాణ్యత ప్రమాణం పెంపొందింపజేయబడే విధంగా నేను కార్యక్రమాన్ని అమలు చేస్తా అని చెప్పన్నవి నువ్వు ఒక బాండ్ పేపర్ రాసిస్తే మొన్న మోడీ గారు రాసిస్తే ఆయన బాండ్ పేపర్ ఇచ్చిండే. మోడీ గారు ఏం చేసిండు? ఆయన బాండ్ పేపర్ ఇచ్చిండు. నీకు 2023 అక్టోబర్ 4 నాడు 4th అక్టోబర్ 2023 నాడు ఏమిస్తుందో వీళ్ళ పసుపు బోర్డు ఏర్పాటు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబడడం జరిగిందా? 6 మాసాలు గడుస్తుందా? నువ్వు పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేసినవే? చేసిండు ఎక్కడన్నా చెప్పండి. నన్ను ఎక్కడ చేసినాడే?
నిజంగా అరవింద్ గారు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఏ పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు నాణ్యత ప్రమాణ పెంపొందించడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నావా? మరి ఏర్పాటు చేయలేకపోవటంలో కేవలం ప్రభుత్వ ఉత్తర్వులకు పరిమితం చేయడం ఏదైతుందో రైతాంగం యొక్క ఆశలపై నీళ్లు తల్లి చెప్పండి. మన నందిపేట ప్రాంతం చెప్పండి, నేను 10 టీఎంసీ కొరత ఏర్పడ్డా కానీ ఉన్న నీటిని ఏదైతుందో నిర్మాణాత్మకంగా ఏదైతుందో దాన్ని వినియోగింపజేయబడే విధంగా మీరు త్రాగునీటి అవసరాలు కాపాడుకుంటూ ఏదైతుందో చివరి నీటి బొట్టు వరకు ఏదైతుందో మీరు సాగునీటి నీటితో కల్పింపజేసి మన ప్రాంతంలో పంటలు కాపాడుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సాంఖ్యం సురేష్ రెడ్డి గారు చెప్పి మనం చేస్తామని చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.